హలో గైస్, జీనియా చూడండి ఎంత బాగుంది కలరు. ఇదేమో లైట్ కలర్ ఉందండి. ఇది ఒకే చెట్టుకు 2 కలర్లు వస్తున్నాయి. ఇది చూడండి, ఇది ఇంకా వేరే జీనియస్ ఉన్నాయి, చూస్తాను. సో బ్యూటిఫుల్. ఇది చూడండి, ఈ జీనియా కలర్ చూడండి ఎంత బాగుంది, ఆరెంజ్ కలర్లో, డార్క్ ఆరెంజ్, సూపర్. ఇది చాలా రోజులు అయిందండి విచ్చుకొని, లేదన్న 15 days అయింది. భలే ఉందండి ఇప్పటి వరకు కూడా. చెట్లు పువ్వులు ఏం వాడిపోలేదు, ఏం లేదు, బాగున్నాయి. ఇది చూడండి ఎంత బాగుంది, ఇది వైలెట్ కలర్లో, లైట్ వైలెట్ కలర్ అండి జీనియాస్. ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది, ఈ చిన్న చెట్టుకి ఇంత బాగా వచ్చింది. అయితే ఈ జీనియా ఫ్లవర్స్ అండి, ఈ జీనియా చెట్లు పెద్ద పెద్ద చెట్లలో అన్నిట్లో ఒకటి వేసేస్తాను. ఎందుకంటే పెద్ద చెట్లకి పూలు అవన్నీ వస్తాయి కదండి, దానికి ఇవన్నీ దీనికి పాలినేషన్ కావడానికి ఇట్లా అన్నీ ఒకే దగ్గర అన్నిట్లో ఒకటి వేసేస్తాను చెట్లు. ఇప్పుడు చూడండి, ఇది కూడా చూడండి, ఇది పెద్ద బ్యాగ్ చూడండి, ఇది అంజీర్ది మొత్తం. దీనికోసం పెట్టేస్తాను చూడండి మధ్యలో. పాలినేషన్స్కి బాగుంటుందండి, అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే పాలినేషన్స్ కావు కాబట్టి మనం ప్రతిరోజు సాయంత్రం వచ్చి చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద చెట్లు ఇట్లా ఒక్కొక్కటి పెట్టేస్తే పాలినేషన్ బాగా అవుతుంది. బటర్ఫ్లైస్ అయినా పిచ్చుకలు అన్నా అన్నీ వస్తాయి. మా టెర్రస్ గార్డెన్లో పొద్దున్న పూట అయితే ఫుల్ అండి, బర్డ్స్ బాగా వస్తాయి. ఇది చూడండి ఎంత బాగుంది, సో బ్యూటీ. ఇది చూడండి సపోటా చెట్టుకు పాలినేషన్ కావడానికి ఇక్కడ ఒక జీనియా చెట్టు వేసేసినాను పక్కనే. ఈ ఫ్లవర్స్ కన్నా పిచ్చుకలు అన్నీ వచ్చి పాలినేషన్ అవుతుందండి. నేనైతే అట్లా చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.